ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత మలయప్ప స్వామికి సంప్రదాయ శోభితంగా పరిణయ ఘట్టాలు. ఊంజల్ సేవలో శ్రీ సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం. చదువుల తల్లి సరస్వతీదేవిగా కోనేటి రాయస్వామి దర్శనం. కీలపట్ల కోనేటి రాయస్వామి ఆలయంలో హంసవాహన సేవ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా శ్రీ మధుర కవి అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు. ఒంటిమిట్టలో వైభవంగా సీతమ్మ తల్లి జయంతి ఉత్సవాలు. మల్లెపూలతో అమ్మవారికి విశేషంగా సహస్రనామార్చన. భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో తొలి రోజైన శనివారం సాయం సంధ్య వేళలో నారాయణగిరి ఉద్యానవనంలో నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి పరిణయ ఘట్టాలు భక్తులను పులకితులం చేశాయి. నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారి అలనాటి కళ్యాణోత్సవ సుముహూర్తానికి చిహ్నంగా ఏటా వైశాఖ మాసంలో పద్మావతి పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుండి స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల కిందట, అంటే కలియుగం ఆరంభంలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె శ్రీ పద్మావతి దేవిని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని నారాయణగిరి ఉద్యానవనంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో తొలి రోజైన శనివారం సాయంత్రం పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై కొలువుదేరి పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. అనంతరం పూలదండల మార్పిడి, పూబంతులాట, నూతన వస్త్ర సమర్పణ ఘట్టాలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు.
అనంతరం స్వామివారికి కొలువు జరిపి చతుర్వేద పారాయణం, వసంత కళ్యాణి, భూపాల, ఆనంద భైరవి, గాంధారి, మధ్యమావతి, నీలాంబరి రాగాల నడుమ పరిణయ ఘట్టాలు కనుల పండుగ సాగాయి. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. ఆపై నారాయణగిరి ఉద్యానవనం నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపై భక్తజనుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ ప్రవేశం చేయడంతో తొలి రోజు పరిణయోత్సవ ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వైశాఖ మాసం శనివారం శుభవేళ తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండ రామాలయం ఉత్సవ శోభతో మెరిసింది. సీతారాములకు శోభాయమానంగా నిర్వహించిన ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయిలలో వేంచెబు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఉంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కీలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలో విశిష్ట ఆలయంగా ప్రసిద్ధి చెందిన కీలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయం సంధ్య వేళలో స్వామివారికి ఊంజల్ సేవ, అనంతరం హంసవాహన సేవలను వేడుకగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయి స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా రెండవ రోజైన శనివారం శ్రీ కోనేటి రాయ స్వామివారి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ కోనేటి రాయ స్వామివారికి సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ భరిత పుష్పమాలలతో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణ చేసి చక్కగా తీర్చిదిద్దిన హంసవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ కోనేటి రాయ స్వామివారు వీణాపాణిగా హంసవాహనంపై కీలపట్ల గ్రామ వీధుల్లో ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరిరువురు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని 5వ రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతుడిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు నమ్మాళ్వారి యొక్క తిరువాయిమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వెంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 27, 28వ తేదీలలో తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్పోర్టు నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన, తిరుమల శ్రీవారి దర్శనానికి రానుండడంతో అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు నిర్దేశించారు. టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు 30 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. ఇందులో భాగంగా టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు, టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఐటీ సంస్థ యజమాని శ్రీ నసపు శ్రీనివాస్ ఈ విరాళాలు అందజేశారు. ఈ మేరకు విరాళాలకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ఎం రవిచంద్రకు శనివారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్టణానికి చెందిన చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, రైల్వే అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాసంతిక పుష్పార్చన సేవలో సుగుణాల కొమ్మ శ్రీ సీతమ్మ తల్లి అద్భుత దర్శనం భక్తులను పరవశనం చేసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలలో భాగంగా శనివారం రామచంద్రుని సతి శ్రీ సీతమ్మ తల్లి జయంతి మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహించింది. సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలను, సీతమ్మ వారికి మల్లెపూలతో సహస్రనామార్చనను అర్చకులు కన్నుల పండుగ నిర్వహించారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శనివారం సాయంత్రం సీతమ్మ తల్లి జయంతి మహోత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. వైశాఖ శుద్ధ నవమి రోజున సీతమ్మ తల్లి అవతరించారని పురాణ కథనం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలోని రంగమండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మల్లెపూల బుట్టలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసి ఘనంగా రంగమండపానికి తీసుకువచ్చారు. ఆపై ఆలయ అర్చకులు విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధన, సీతమ్మ తల్లికి సహస్రనామార్చన, మల్లెపూలతో వాసంతిక పుష్పార్చన కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు అందజేశారు. అనంతరం శాతుమర, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
శ్రీ శనీశ్వరుడు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వైశాఖ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో కొలువైన శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. వైశాఖ మాస పూజలను పురస్కరించుకొని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమఃశివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సేవలో తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసునికి వైశాఖ మాసం శనివారాన్ని పురస్కరించుకొని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పుష్పమాలతో అలంకరించి సహస్రనామార్చన సహితంగా నివేదన, హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. వైశాఖ మాసం ఆశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకొని పలువురు భక్తులు దోష పరిహారార్థం రాహుకాల సమయంలో పూజలు జరుపుకున్నారు. అర్చకులు తోలేటి అప్పారావు శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. తరువాత జగజ్జనని అమ్మవారికి రాహుకేతువులకు మినుమలు, ఉలవలు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపారు. అర్చకుల సూచనలతో భక్తులు దోష నివారణార్థం రాహుకేతు పూజలు జరుపుకొని ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు విశేష అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పూలంగి సేవ, తులసి దళార్చనను వైభవంగా నిర్వహించారు. ప్రాతకాలమే అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత అష్టోత్తర శతనామావళి సహితంగా స్వామివారికి తులసి దళార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. సింహవాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం భక్తులను తన్మయలం చేసింది. మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆద్యంతం ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి సింహవాహన సేవ
వేడుకగా సాగింది. సీతారాములు సుగంధ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ సీతారామ మందిరంలో సీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తరువాత జానకీరాముల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మండపంలో వేంచెబు చేసి కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధనలు జరిపి తులసి దళార్చన నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. ఖమ్మం జిల్లా మధురలో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పెండ్లి ఘట్టాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలో స్వామివారి బృహత్ మూర్తికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలతో దివ్యంగా అలంకరించి హారతులు అందజేశారు. తరువాత శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి మండపంలో వేంచెపు చేసి పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని చేసే ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్య సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువుదీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రీ నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం మర్రిపాలెంలో కొలువైన శ్రీ రాధాకృష్ణుల ఆలయంలో పునః ప్రతిష్ఠా మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఆలయంలో జీర్ణోద్ధరణ క్రతువులను నిర్వహించి నూతనంగా రాధాకృష్ణుల విగ్రహ ప్రతిష్ఠ గావించారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో యాగశాల క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ రాధాకృష్ణుల దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కలశాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవీదేవి ఉత్సవమూర్తిని పల్లకిపై ఆసీనులను గావించారు. అనంతరం భక్తులు కలశాలను శిరస్సున ధరించి అమ్మవారి పల్లకి సహితంగా నగర వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని ఎంతో భక్తిగా అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర వీధులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ముందుగా శ్రీ శంభులింగేశ్వరుడికి ప్రాతకాల అభిషేకాది ఆరాధనలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అష్టమి తిథిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని శ్రీ కాలభైరవ స్వామి వారికి విశేషంగా అభిషేకాలను, అర్చనలను నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో స్వామివారిని అభిషేక ద్రవ్యాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వీర బ్రహ్మేంద్ర సమేత గోవిందమాంబ ఆలయంలో స్వామివారి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలోని
శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి మూలమూర్తులకు సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు అభిషేక సేవను చక్కగా నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం విద్యుత్ నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అష్టమి తిథి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. చల్లని తల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ మూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమ క్రతువులో శ్రద్ధ భక్తులతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.